హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో ఐడి వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది, అంతేకాకుండా ఏ ఐడి ప్రూఫ్ ఇస్తే త్వరగా అయితే అప్రూవల్ వస్తుంది, సక్సెస్ఫుల్ వస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం బూస్టప్ అయితే అవుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మొబైల్లో గూగుల్ యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మొబైల్ స్క్రీన్లో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనబడుతుంది కదా. మీ ఎర్నింగ్స్ వచ్చేసి ఇక్కడ $8 అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి యాక్షన్ రిక్వైర్డ్ అనేది నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి గో టు పేమెంట్స్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. కొంతమందికి అయితే ఇక్కడైతే చూపించదు. నేను నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఇక్కడ గో టు పేమెంట్ అని క్లిక్ చేయండి. చూపించిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి గో టు పేమెంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ యాక్షన్ రిక్వైర్డ్ అనేది నోటిఫికేషన్ చూపించకపోతే ఇక్కడ 3 డాట్స్ కొట్టి పేమెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఈ పేమెంట్ ఈ పేజ్లోకి అయితే వస్తారనమాట. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ చూపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ కలర్లో సమ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ యువర్ సెల్ఫ్ టు కంటిన్యూ అని చూపిస్తుంది కదా నోటిఫికేషన్. ఇక్కడ వెరిఫై నౌ చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వచ్చేసి ఇక్కడ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాట్ యు నీడ్ ఫర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది కదా. మీకు వెరిఫికేషన్ కోసం ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చూపిస్తుంది. ఇక్కడ ఐడి ప్రూఫ్ వచ్చేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అన్నా అప్లోడ్ చేయొచ్చు, పాస్పోర్ట్ అయినా అప్లోడ్ చేయొచ్చు, పాన్ కార్డ్ అయినా అప్లోడ్ చేయొచ్చు, ఓటర్ ఐడి అయినా ఓటర్ కార్డ్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ 4 మాత్రమే అప్లోడ్ చేయాలి. ఈ 4ట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. నేను వచ్చేసి త్వరగా అయితే కంప్లీట్ కావడానికి వచ్చేసి నేను పాన్ కార్డ్ అయితే ప్రిఫర్ అయితే చేస్తాను. కొంతమందికి పాన్ కార్డ్ లేకపోతే ఇంకోటి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అయితే బెస్ట్ ఆప్షన్. ఈ 2 పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఈ 2 అయితే త్వరగా అయితే అప్రూవల్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ స్టార్ట్ టు వెరిఫికేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడి చూపిస్తుంది. నేను పాన్ కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. పాన్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. పాన్ కార్డ్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఐడి, పాన్ కార్డు యొక్క ఫ్రంట్ ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయమని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు 2 MB కంటే తక్కువ అయితే ఉండాలి. 2 MB కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్లోడ్ అయితే కాదనమాట. క్రాప్ చేసుకొని 4 పక్కల మీరు ఐడి ప్రూఫ్ ఎడ్జులు ఉంటాయి కదా, ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద ఫ్రంట్ ఫోటో, బ్యాక్ సైడ్ ఫోటో తీసుకున్నట్లయితే నీట్గా అయితే కనబడుతుంది. అదేవిధంగా క్రాప్ చేసుకొని పెట్టుకోండి. నేను ఫ్రంట్ ఐడి కార్డ్ పైన అప్లోడ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. పాన్ కార్డ్ అయితే సమ్ రీజన్స్ వల్ల, సెక్యూరిటీ రీజన్ వల్ల చూపించలేను, డైరెక్ట్గా అప్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రంట్ ఐడి కార్డు. పాన్ కార్డ్ యొక్క ఫ్రంట్ ఐడి కార్డ్ అయితే అప్లోడ్ చేసినాను. ఇక్కడ సెకండ్ వచ్చేసి అప్లోడ్ పైన క్లిక్ చేసి మన ఫోన్ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇది కూడా చూపించట్లేదు. నేను ఫ్రంట్ ఐడి కార్డు, అదేవిధంగా పాన్ కార్డు యొక్క బ్యాక్ ఐడి ప్రూఫ్ అయితే సబ్మిట్ అయితే చేసినాను. సబ్మిట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు చెక్ చేసుకోండి. ఫ్రంట్ అంటే ఫ్రంట్ మాత్రమే అప్లోడ్ చేయాలి, బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ మాత్రమే అప్లోడ్ చేయాలి. మీరు వైట్ పేపర్ పైన ఫోటో తీసుకొని 4 పక్కల ఎడ్జులు కనబడేలాగా చూసుకుంటేనే మీకు అప్రూవల్ అయితే వెరిఫై అయితే త్వరగా అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీ యొక్క పూర్తి డీటెయిల్, లీగల్ నేమ్ కనబడుతుంది, అలాగే స్ట్రీట్ నేము, హౌస్ నెంబరు, అదేవిధంగా హౌసు, పిన్ కోడ్ నెంబర్ మొత్తం అయితే కనబడుతుంది. నేను సెక్యూరిటీ పర్పస్ కోసము, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కోసము నేను ఇది బ్లర్ అయితే చేస్తున్నాను. మొత్తం నా యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని కనబడుతుంది. గాట్ ఇట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు టైం చూసుకోవచ్చు. 3:12 గంటలకు నేను సబ్మిట్ అయితే చేసినాను అనమాట. గాట్ ఇట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనబడుతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే మొత్తం సబ్మిట్ అయితే చేసినాను. ఇక్కడ వచ్చేసి వెరిఫై నౌ అనే ఆప్షన్ అయితే వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ $8.80 అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు టైం చూసుకోవచ్చు. 3:12 అయితే అప్లై అయితే చేసినాను. కొంచెం సేపటికే మనకు అప్రూవల్ అయితే వస్తుంది. నేను కొంచెంసేపు అయితే వెయిట్ చేసి నెక్స్ట్ మెయిల్ ఏ విధంగా వచ్చింది, అప్రూవల్ వచ్చిందా లేదా చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. నాకు వచ్చేసి మెయిల్ వచ్చేసి 3:30
4 నిమిషాలకైతే వచ్చింది. 3 గంటల 12 నిమిషాలకైతే మనది కంప్లీట్ అయితే అయిపోయింది. 22 హాఫ్ అన్ అవర్ లోపలే, బిలో హాఫ్ అన్ అవర్ లోపలనే ఇక్కడ చూసుకోవచ్చు. ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈ సక్సెస్ఫుల్, పాన్ కార్డు యొక్క ఐడి ప్రూఫ్ అయితే హ్యాస్ బీన్ వెరిఫై అని మెయిల్ అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ 20 మినిట్స్లో వచ్చేసి ఐడి వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరు వచ్చేసి ఐడి వెరిఫికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మనకు ఆ మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే $100 అయిన వెంటనే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.